భయం లేని పుట్టుక మరణం లేని ఒక లోకం ఉంది. ఆ లోకమే వైకుంఠం. వైకుంఠం అనేది శ్రీ మహావిష్ణువు నివసించే దివ్యధామం. అది విలాసాల స్థలం కాదు, అది నిశ్శబ్దానికి నివాసం. అక్కడ ఆత్మ ఆశలేమి లేకుండా, వేదన లేకుండా విశ్రాంతి పొందుతుంది. వైకుంఠ ద్వారం దగ్గర ఒక దివ్య గవాక్షం ఉంది. ఆ ద్వారానికే వైకుంఠం ద్వారం అంటే స్వర్గద్వారం. ఈ ద్వారం ప్రతిరోజు తెరుచుకోదు. ఇది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఈ రోజున బ్రహ్మాండ క్రమం ఒకటవుతుంది. మోక్షానికి దారి తెరుచుకుంటుంది. రాయిలో మాత్రమే కాదు, చైతన్యంలో కూడా. పురాతన కాలంలో జండానాన్ని మించిన అహంకారం ఎక్కువైనప్పుడు అంధకారం సృష్టిని కమ్ముకుంది. దేవతలు యుద్ధం చేయలేదు, వారు శరణు కోరారు. వారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు తక్షణమే యుద్ధానికి వెళ్ళలేదు. ఆయన ఆత్మలోతైన యోగ నిద్రలోకి ప్రవేశించాడు. ఆ నిశ్శబ్దం సృష్టినే నిలిపివేసిన నిశ్శబ్దం. ఆ దివ్య నిశ్శబ్దం నుంచే ఏకాదశి దేవి ఆవిర్భవించింది. ఆమె కోపంతో పుట్టలేదు, అవగాహనతో పుట్టింది. ఆమె అజ్ఞానాన్ని నశింపజేసి సమతుల్యతను తిరిగి నెలకొల్పింది. శ్రీ మహావిష్ణువు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు. ఏకాదశిని వినయంతో నియమంతో
ఆచరించేవారు దుఃఖాలను దాటి ముందుకు సాగుతారు. అన్ని ఏకాదశులలో ఒకటి అత్యంత విశిష్టమైనది మార్గశిర మాస ఏకాదశి. ఎందుకంటే ఈ రోజున ఉత్తర మార్గం మోక్ష మార్గం తెరుచుకుంటుంది. అదే వైకుంఠ ఏకాదశి. వైకుంఠం అరుచలేది కాదు, అది వదిలిపెట్టరందు సాధ్యమవుతుంది. అందుకే ఉపవాసం చేయమంటారు. శరీరాన్ని శుద్ధించడానికి వారు నరసం